కొడుకుని చేసే ప్రోగ్రాం నడుస్తుంది అనమాట. ఇక్కడ అందరు కాళ్ళకు పసుపు పెడుతుంది. ఇక్కడ మా పెద్ద కోడలు, ఇక్కడ మా మరదలేమో అబ్బాయికి పెళ్లి కొడుకు పసుపు పెట్టడానికి పసుపు నాంపుతుంది. ఇక్కడ పసుపులో పెట్టడానికి అందరికీ కాళ్ళకు పసుపు పెడుతుంది. మా పెళ్లి కొడుకుని చేయడానికి గాను అందరు కాళ్ళకు పసుపు కంపల్సరీగా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మా పెద్ద కోడలు ఇక్కడ కనిపిస్తుంది. ఆమె మా అక్క వాళ్ళ పెద్ద ఆడపడుచు అక్క. ఇక్కడ ఎవరెవరు వచ్చిండ్రు ఏంటనేది మొత్తం అందరినీ పరిచయం చేస్తాను. చూడండి, నేను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సైడ్కు పతానం కోసం ఇంకా పతానం పెట్టి రెడీ చేసిన పెళ్లి ఇక్కడ మేము పెళ్లి కొడుకు త్వరగా చేస్తే వాళ్ళు పెళ్లి కొడుకు కోసం వెళ్తామని తొందర పెడతారు అనమాట. వచ్చేసి మా మరదలు లక్ష్మి గారు చూడండి, వెంకటేశ్వర్ గారు, లక్ష్మి గారు, వెంకటేశ్వర్ గారు. నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద బాబు వాళ్ళ కూతురు అనమాట. ఇక్కడ పసుపు వాడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న అంటే మహేష్ చూడండి, మా పెద్ద బాబు వాళ్ళు వెంకటేశ్వర్ గారు, లక్ష్మి గారు, వెంకటేశ్వర్ గారు. పసుపు పెడుతుంది తను. ఇక్కడ అందరూ మిగతా కార్యక్రమాలు చేస్తున్నారు. పెళ్లి కొడుకుని చేయడం అంటే అందరూ పసుపు సాంప్రదాయబద్ధంగా చేస్తాం కదా. మన్మరాల వాళ్ళు కూడా ఇక్కడ పసుపు పెట్టేసుకుంటాం. పిల్లలకు పసుపు పెట్టుకోవడం అంటే సంబరము కదా. చిన్నపిల్లలకైతే మరి ఎక్కువగా కంపల్సరీగా పసుపు గంధం పెట్టించుకుంటారు అమ్మాయిలు. పెట్టమని మరి మనం మర్చిపోయిన వాళ్ళు గుర్తు చేసి పెట్టించుకుంటారు. చూడండి, పక్కన పెట్టిన చేస్తున్నారు మా వాళ్ళు. ఇక్కడ అందరూ కాళ్ళకు పసుపు పెట్టుకొని ఇంకెవరైనా ఇక్కడైతే ఎందుకంటే బస్సులో కొడుకుని కట్టే ముందు అక్కడ పెడతారనమాట. అక్కడ అక్క వాళ్ళ సైడ్కి అయితే ఇక్కడ నేను మా వారు పెళ్లి కొడుకుతో ఫోటో దిగాము. ఫోటో చిన్న వీడియో. అందరం బయటకి పెళ్లి కొడుకుని తీసుకొని బయటకి రావడానికి రెడీ అవుతున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా మరదలు వాళ్ళ పెద్ద అక్క ఇద్దరు పంచార్తులు పెట్టుకున్నారు. నేనేమో పసుపు పెట్టుకున్నాను. ఇక్కడ మా ఇంకో మరదలు పెళ్ళ బియ్యం బ్లౌజ్ పీస్లు ఉన్న తాంబాలం పట్టుకుని మా ఇంట్లో పెళ్లి కొడుకు బయటకు వస్తున్నాడు అనమాట. ఇక్కడ పెళ్లి కొడుకు తీసుకొని పెళ్లి పందిళ్ళకి ఎక్కి వచ్చేసినాము మేము. ఇక్కడ పెళ్లి కొడుకు తీసుకొని పెళ్లికి వచ్చేసిన తర్వాత
తీసుకొని పెళ్లి పందిర్లకు వచ్చేసినాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి ఇక్కడ తూర్పు సైడ్ తిరిగేసి దండం పెట్టుకుని పీటలను మొక్కేసి కూర్చోమని చెప్తున్నారు పెద్దవాళ్ళు. ఫస్ట్ టైం పెళ్లి కొడుకుని చెప్పిస్తున్నాం కాబట్టి మనకి కూడా ఏ విధంగా కూర్చోవాలన్న ఐడియా లేదు. ఇక్కడ ఎలా మొక్కాలి ఎలా కూర్చోవాలని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ తర్వాత పెళ్లి పీటల పైన కూర్చోబెట్టినాం. ఇక్కడ నేనైతే ముందెప్పుడు చూడలేదండి. ఇక్కడ ఒక తంతు నడిచింది పెళ్లి కొడుకుని చేయడం కంటే ముందు. మా సైడ్కి అయితే ఈ విధంగా మైలపూలు చుట్టేటప్పుడు చేస్తారు, కానీ ఇక్కడ అక్క వాళ్ళ సైడ్ ఫస్టే చేస్తారంట. ఒక 5 మంది ముత్తైదులన్నా కనీసము మైలపూలు చుట్టేటప్పుడు మనము కంటిరెప్పలు కట్ చేయడము, గోర్లు తీయడం అవన్నీ చేస్తాం కదా. ఆ విధంగా ఒక 5 మంది ముత్తైదులు అయితే చేశారు. ఇక్కడ వీడియోలో చూడండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది చూడండి. ఇక్కడ అందరం బొట్లు పెట్టుకొని మళ్ళీ ఒకసారి పెద్ద అక్క ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికి మళ్ళీ ఒకసారి బొట్టు పెట్టింది అందరికీ. మేము ఒకరికొకరం అందరం బొట్లు పెట్టుకొని ప్రాసెస్ చేస్తున్నారు చూడండి. ఇక్కడ నేర్ కట్టర్ ఉంటుంది కదా, నేర్ కట్టర్తో ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అక్క వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో ఒక పెద్ద ఆవిడ వచ్చి స్టార్ట్ చేస్తున్నారు. కంట్రప్పులు కట్ చేసినట్టు గోర్లు అన్నీ, కాళ్ళ గోర్లు అన్నీ కూడా చేస్తారు అనమాట. ఈ విధంగా 5 మంది చేస్తారండి. వరుసగా చేస్తున్నారు చూడండి. మా ప్రాంతంలో అయితే మా ఊరు సైడ్ అయితే మైలుపూలు చుట్టేటప్పుడు చేస్తారనమాట. ఇక్కడనేమో పెళ్లి కొడుకుని చేయకముందే చేస్తారండి. ఎంతమంది అయినా చేయొచ్చు అంటే, కానీ కనీసం మినిమం ఒక 5 మెంబర్స్ అయినా ముత్తైదువులు చేస్తారండి ప్రాసెస్ అంతా. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. మీరు కూడా ఈ సైడ్ కూడా ఈ విధంగా చేస్తారా, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నాకు. నేనైతే ఇక్కడ ఈ విధంగా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది వాళ్ళు చేస్తుంటే. చూడండి ఈ విధంగా చేస్తుంటారు. తను 5 మంది అదే విధంగా తర్వాత పెద్ద అక్క వాళ్ళ తోటకూరలు అనమాట. పెద్ద అక్క చేస్తున్నారు. ఇక్కడ సేమ్ అదే విధంగా హెయిర్ కటర్ను కొంచెం పసుపులు అద్దుకొని దాంతో ఈ విధంగా చేస్తుంటారు అనమాట. పైనుంచి కింది వరకు అంటే కూరల వరకు, పైన కంటి రెప్పల నుంచి కంటి రెప్పలు గోర్లు అన్నీ కట్ చేసినట్టు చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ తోటి పెళ్లి కొడుకు కూడా సేమ్ అదే విధంగా చేస్తుంది అక్క. ఇద్దరికి చేయాలని పెళ్లి కొడుకు ఏ విధంగా చేస్తే తోటి పెళ్లి కొడుకు కూడా అదే విధంగా చేయాలని తోటి పెళ్లి కొడుకు కూడా చేస్తుంది. ఇక్కడ కూర్చున్న తోటి పెళ్లి కొడుకు మా బావ వల్ల నడిపి చెల్లెలు వాళ్ళ కొడుకు అనమాట. మా మర్తలు వాళ్ళ అక్క కొడుకు. మా కొడుకుకు బావమరిది వరుస. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అక్క వాళ్ళ విలేజ్ అక్కనే ఇంకొక అక్క చేస్తుంది సేమ్ ప్రాసెస్ అంతా. పిలుస్తుంది విధంగా చేయడం అయితే నాకు చాలా బాగా అనిపించిందండి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. కొంచెం కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ చక్కగా చూస్తూ నిలబడ్డారు.
ప్రాంతంలో పెళ్లి కొడుకుని ఏ విధంగా చేస్తారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు కంపల్సరీగా మా వాళ్ళ పెద్దక్క పని చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ నాకు అలవాటు కాబట్టి తను చక్కగానే చేస్తుంది. నాకైతే అది ఫస్ట్ టైం కాబట్టి చేయమని పిలిచినని నేను నాకు రాదని చేయలేదు. నేను అంటే ఫస్ట్ టైం కదా, మనం ఏ రంగుగా చేసినా కానీ బాగుండదు కదా పెళ్ళి కొడుకని ఆ భయంతో చేయలేదు. ఫస్ట్ టైం చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గానే చేయాలి, మంచి శుభం జరగాలని మొక్కుకొని ఈ ప్రాసెస్ కూడా రానుకుండా చేయొద్దని నా ఫీలింగ్ అండి. నెక్స్ట్ మా మట్టలు చేస్తుంది. తను కూడా సేమ్ ఇంటిరెప్పల నుంచి కాలిగొల్ల వరకు సేమ్ ప్రాసెస్ చేసింది. తను కూడా ఫస్ట్ టైమే కానీ వాళ్ళ కాళ్ళు చెప్తుంటే అంటే తను ఇంతకుముందు బహుశా చేస్తుంది, నాకైతే నేనైతే చూడలేదు. తను కూడా పెళ్ళి కొడుకు అదేవిధంగా చేసింది అనమాట. తర్వాత తోటి పెళ్ళి కొడుకు కూడా సేమ్ ప్రాసెస్ చేసాము. వాడుకోకూడదు. 5 మెంబర్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. లేట్ అవుతుందని పెళ్లి కూతురు కోసం వెళ్ళాలి కాబట్టి పెళ్లి కూతురు కోసం బయలుదేరాలి, లేట్ అవుతుందని 5 మెంబర్స్ చేసిండ్రు. టైం ఎక్కువ ఉంటే చాలామంది కూడా చేస్తారట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి దాని గురించి నాకు పెద్దగా ఐడియా లేదనమాట. ఫస్ట్ పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు మాత్రమే ఈ విధంగా చేస్తారు. నెక్స్ట్ టైం మనం నార్మల్గా అందరం పెళ్ళి కొడుకుని ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేస్తారు అనమాట. ఫస్ట్ టైం పెళ్ళి కొడుకుని చేసేటప్పుడు ప్రాసెస్ అంతా చేస్తారట. నెక్స్ట్ వచ్చేసి పెళ్ళి కొడుకుని చేయడానికి మొత్తం పెళ్లి కొడుకుని చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. తలంటడంతో పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ వీడియోని అంతా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ పసుపులు పూసుకుంటూ చాలా సంబరంగా సంతోషంగా గడిచింది. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ
బలదురుడు పసుపేదున్నంగా పట్నంలో బలదురుడు పసుపేదున్నంగా నాడింది సీతమ్మ నాగవా బలదురుడు పసుపేదున్నంగా పట్నంలో బలదురుడు పసుపేదున్నంగా పట్నంలో బలదురుడు సీతమ్మ యాటోగా కొమ్ము నూరేనే సీతమ్మ నూటక్క నూరేనే సీతమ్మ నూటకము ఎత్తేనే సీతమ్మ సీతమ్మ నూటకము సీతమ్మ ఎండి గిన్నెల ఎత్తేనే సీతమ్మ ఎండి గిన్నెల కంచెనే సీతమ్మ కంచు గిన్నెల సీతమ్మ ఎండి గిన్నెల ఎత్తేనే సీతమ్మ ఎండి గిన్నెల కంచెనే సీతమ్మ కంచు గిన్నెల తెల్లటిగా గడ్డ మీసాలు గడ్డ తెల్లగా మరీ గిద్ద తయారైంది అమ్మ అక్కలుగా మరీ గిద్ద కూర తయారైతే ఎట్లా అన్నట్టు ఇక్కడ వీడియోలో చూడండి పెళ్లి కొడుకు పసుపు పెట్టడం కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అందరూ ఒకరికొకరు పసుపు పోసుకుంటున్నారు ఫేస్లకంతా. వదిన మర్దనలు అయ్యేవారు ఒకరికొకరు బాగా పసుపు పెట్టడం అంటే పెళ్లి కొడుకుని చేయడం అంటే ఇదే సంబరంగా ఉంటుంది. అందరూ కూడా పసుపు పెట్టుకొని ఎల్లో కలర్ రెడీ తయారవుతారు అన్నమాట. చూడండి ఇక్కడ వీడియోలో అందరూ ఒకరికొకరు ఎలా పసుపు పెట్టుకుంటున్నారు. నాకు మా మర్దనలు అందరూ పసుపు పెట్టారు. నేను కూడా వాళ్ళకు పెట్టాను. ఒకరికొకరు అందరికీ పసుపు పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళ మేనత్తలు మా అవ్వనికి అసలు కొంచెం కూడా సందు లేకుండా పసుపు పెట్టిన వాడు ఇబ్బంది పడుకుంటూ తోడ్చుకుంటున్నాడు. కొంచెం మరదలు పసుపు పెడుతుంది చూడండి. పెళ్లి కొడుకుని చేయడం అంటే ఇదే విధంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ సాగిపోతుంది. మీ దగ్గర కూడా ఈ విధంగా జరుగుతుందా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరు ఫేసులు చూడండి ఒకసారి. పెళ్లి కొడుకుతో సహా ఎల్లో కలర్ రెడీ అయినాయి అందరివి. మంచిగా తీస్తాం అని జరగరు. అందుకే అరే ఫోటో దింపు. ఫోటో అమ్మని దింపు.
చాలా బుగులు ఉండదు అప్పుడు మంచిగా దినమ్మ పెడితే పాగులు తెల్లగా అవుతుంది పెట్టమని ఒక్క నిమిషం రాగిట్లా ఎవరో ఏమో నాకు అప్పుడు సినిమా నాకు చూసినా వీళ్ళు దగ్గర గుర్తు దాంట్లో అనుకోచుకుంటా మంగళారతి ఏం చేస్తామంటే తానం చేసి వచ్చినాక బట్టలు వచ్చింది పాటలు పాడండి ఇప్పుడు తానం చేసి తర్వాత పాటలు బట్టలు పెట్టుకుని అట్లా చేస్తున్నారు అమ్మ ఇప్పుడు ఫోటో తీసలే నేను వీడియో తీసి నువ్వు పెట్టినా ఆల్రెడీ కష్టపడి తీస్తున్నావు కదా వీడియో నేను ఎవరికన్నా మాట్లాడదు ఇస్తే పెద్దాం ఎక్కడ ఒక్క క్షణం వచ్చి బొమ్మను పెద్దామన భాగ్య ఆగ్రా ఏ పిల్లలు మీరు దాంట్లో నలుగురు ఒక్కసారి పెద్దమ్మ పెద్దమ్మ వచ్చేటట్టు ఎట్లా చూపి రావే అక్క ఒకసారి ఇక్కడ చూడు ఇక్కడ అమ్మా ఓ తల్లి వీడియోలో మా 6 మంది సిస్టర్స్ అనమాట అక్కలు చెల్లెళ్ళు 6 మంది ఇక్కడ 6 మంది అందరు కలిసేసి ఫొటోస్ దిగుతూ వీడియోలు తీసుకుంటున్నారు అన్నతో పాటు 3 అక్క వాళ్ళు 3 చెల్లెళ్ళు అనమాట.
వెంకటేశులకు కోదండ రాములకు వదనాలు చదివేలి మనమయ్యకు జయమంగళం సతసోమంగళం జయ జయమంగళం సతసోమంగళం నీట్రామా ఇటగ్రా ఇటగ్రా ఇంకదరండి నీటరండి జయమంగళం సతసోమంగళం జయ జయమంగళం సతసోమంగళం ఏడేడు లోకాలు ఏలునంట ఏడేడు లోకాలు ఏలునంట ఈశ్వరుని తానంట విడనాడిపోడంట పాతాల గంగ నిలవాడంట జయమంగళం సతసోమంగళం జయ జయమంగళం సతసోమంగళం మోగు కాటం కత్వలో రద్రి అట్టించి తీయ కాలువలన్నీ తీరజేసి తీయ కాలువలన్నీ తీరజేసి కనకంక గజ్జలు కనక పాలకుని మన ఇంటి వైరెండ్లకు జయమంగళం సతసోమంగళం జయ జయమంగళం సతసోమంగళం చిన్న చెంబుదన్నీళ్ళు సిరికాయ ఉతుకంబు చిన్న చెంబుదన్నీళ్ళు సిరికాయ ఉతుకంబు అల్లములు బెల్లములు వరడి పండ్లు అల్లములు బెల్లములు వరడి పండ్లు తేనెతో వాగిన తీగ మామిడి పండ్లు వైరెండ్లకు జయమంగళం సతసోమంగళం జయ జయమంగళం సతసోమంగళం కడపడా భోజలు ముత్యాల పాలకొనలు ముక్కుందన్ని ఈగలు వాళ్తున్నాయిరా మొత్తం ఈగలు మస్తున్నాయి ఇక్కడ జయమంగళం సతసోమంగళం జయ జయమంగళం సతసోమంగళం రామయ్య పర్వతమలయ దండి రాము గుండంలో ఉన్నాడు దండి రాము ఇది ఎండిపోయినాక పోతుందా కలర్ తీసుకెళ్ళి అంటే ఇది వాష్ చేయాలి అది ఉంటుంది కొంచెం అది రేపటి కల్లా పోతే మొత్తం ఫోటోలు ఉంటాయి ఆమె పోయిందా కండ్లకంతా పోయిందా ఆమెకు పసుపు పందిరేసినము మామిడి దరుణమేసినము మామిడి దరుణమేసినము పసన్ని పందిరేసినము పసన్ని పందిరేసినము మామిడి దరుణమేసినము మామిడి దరుణమేసినము మామిడి దరుణమేసినము మామిడి దరుణమేసినము గౌల పెండదేసినము గౌల పెండదేసినము మామిడి దరుణమేసినము మామిడి దరుణమేసినము గౌల పెండదేసినము గౌల పెండదేసినము పెండదేసినము గౌల పెండదేసినము సలంగా సనిపిదల్లినము సలంగా సనిపిదల్లినము అన్నా ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు గోపాలకృష్ణయ్య గోపాలకృష్ణయ్య నికిదిగో మంగళారాతి నికిదిగో పూలవారాతి గోపాలకృష్ణయ్య గోపాలకృష్ణయ్య నికిదిగో మంగళారాతి నికిదిగో మంగళారాతి సనిపి తల్లినము సలన్ని సనిపి తల్లినము ఎరన్ని వలకులలికినము ఎరన్ని వలకులలికినము సలన్ని సనిపి తల్లినము సలన్ని సనిపి తల్లినము ఎరన్ని ఎరన్ని వలకులలికినము గోపాలకృష్ణయ్య గోపాలకృష్ణయ్య నికిదిగో మంగళారాతి నికిదిగో పూలవారాతి
ఏ కైసా ఎట్లుందిరా ఆ పిల్ల భయపడుతుంది ముందు ఏయ్ ఫస్ట్ ఎట్లుంది చెప్పరా గంధ దగ్గర సెల్ల సప్ప ఉంటుందిరా కాదు ఓయ్, సప్ప ఉందారా చిట్టు తీసుకో కాదు ఇవన్నీ ఇక్కడ ఎందుకు